ఏమో వాడు టికెట్లు తీసుకొస్తా అని చెప్పి అక్కడనే పోయి మళ్ళీ రాలేదు. అర్ధ గంట కంటే ఎక్కువ వాడు టికెట్లు తీసుకొస్తాడా లేకపోతే ఏమన్నా వైన్ షాప్ పోతాడు? ఏమో మరి అదే కదా ఇంత టైం అయ్యాడు. వస్తుంటాడేమో. వచ్చలే కత్తి ఏం మందం ఉంది, ఎంత పొడుగు ఉంది ఇది. నేను మొన్న తీసుకుపోయిన టికెట్ డబ్బులు ఇవేనా? టికెట్లు కేరళ అలా నువ్వు చెప్పినావు కదా ఆడ పోయి సలామాన్ ఎవరో ఉంటాడని దగ్గర కొన్నా. ఏందన్నా 10,000 మనం పెడితే లాటరీ కొడితే 10 కోట్ల. 10 కోట్లు మన ఈయన కొట్టింది అనుకో లాటరీ. హే భగవాన్, బ్యూటీ పార్లర్ పెట్టేసి కడవడే కారు ఈఎమ్మ చూడు చీపుగా నా ఈఎమ్మ చూడు చీపుగా బ్యూటీ పార్లర్ పెట్టుకుంటా 10 కోట్లు అంటే ఏమనుకుంటుంది? బ్రాంచ్లు పెడతా సార్ నేను. బ్రాంచ్లు పెడితే నా నేమ్ మారుమోగిపోదు సార్. ఇట్లా పెట్టుకుంటా పెట్టుకుంటా సార్ నేను నాది ఇట్లా అప్పుడు అన్నోత్సవాలు కలర్స్ అట్లా నా పేరు మారి మోగిపోదు సార్. ఇట్లా ఫ్లాట్ వేపిస్తా నా ఫోటో పెట్టించి. నువ్వేం చేస్తావు? 10 కోట్లు వస్తే ఏం 10 కోట్లు ఓ చోట పెట్టి ఇంట్లో పూజ చేసుకుంటా ఉంటా. ఖర్చు పెట్టావా? అంటే అవి మళ్ళీ ఎక్కువైతావని పాచి పనులు తీసి పెడితే బంగారు పనులు ఎత్తేసి అన్నట్టు అటైతే నేను పొజిషన్ అప్పుడు. సరేలే ఖర్చు పెడతాను. ఏం చేస్తా తెలుసా? ఒక 10,000 పందులు కొంటా. పందులా ఏమనుకుంటే బిజినెస్ అప్పా. గొర్రెలకి కుక్కలకి ఎక్కువ బిజినెస్ ఉండదు, పందులకే. నువ్వు పందులు పట్టుకొచ్చావా? లేదు కదా. యూట్యూబ్ లో చూసిలే ఒక పంది 10,000. ఒక 10,000 పందులు కొన్నామనుకో ₹1,00,00,000. ఏ దేవుడా, ఎక్కడ శాంపుల్ మా అసిస్టెంట్ కి ఇచ్చేస్తా. నువ్వేం చేస్తావు చెప్పు? ఇంకొక బిజినెస్ మేము కంపల్సరీగా చెప్తున్నాడు. నేను ఇంకా వైన్ షాప్ అట్లా మరి ఆమె వైన్ షాప్ ఒకటేనా? 4-5 పెట్టు. నేను రెస్టారెంట్లు పెడతా, బార్ అండ్ రెస్టారెంట్. ఊర్లో పెడతావా? ఊర్లు పల్లెటూర్లు అన్ని. నేనట్లయితే నేను ఏం పెట్టాలో అంత మీరే చెప్పి. పందులు ఇడిచి పెట్టినావు, ఏం పెడతావో మరి. నేనైతే మంచి క్లబ్లు పెట్టుకో. పబ్బులు పెట్టి సూపర్ లైలా మే లైలా ఎంజాయ్ డబ్బు ఫస్ట్ బియ్యం వేసుకోండి, తినేకి బ్యాళ్ళు బియ్యం పప్పులు తక్కువ ఏమన్నా ఎకరం పొలం అమ్మేస్తే అయిపోయా. మనకి వస్తా లాటరీ ఖచ్చితంగా వస్తుంది. స్వామి కేరళ స్వామి చెప్పినాడు. మరి నేను పూజ వస్తుంది కానీ జాగ్రత్త పెట్టుకోది. అదే కదా, ఏమన్నా పడేసావు. ఒకవేళ లాటరీ తలిగింది అనుకో, 3 భాగాలు చేశారు మీరిద్దరు కలిసి. మేము ఎప్పుడు చేయము, మేము పర్ఫెక్ట్. మేము ఇప్పుడు చెప్తావా? ఇప్పుడు లాటరీ చెప్పండి. నా అక్క దగ్గర అమ్మ దగ్గర అంటే మోసం చేస్తే ఏం చేస్తావనా? ఏం మోసం లేదు, మంచిదామే. ఏమో అమ్మ ఒకేసారి కొంచెం చూడు. ఏమనుకుంటున్నాను, లేబర్ లో కనపడుతున్నా కంటికి కాదు. మంది తాగినప్పుడు మాట మారిస్తే అట్లా కాదు. షాప్ ఓనర్ అని చెప్పా, షాప్ లో కూర్చొని లేబర్ అని లేదు. ఎవరు లేడీస్ దగ్గర పిట్ ప్యాకెట్లు కొడితే దాన్ని దీనికి కనపడుతుంది. ఏమేమన్నా బంగారు బాగుందని చెప్తున్నా. అలా చెప్తున్నాడు, హింటిస్తున్నట్టు. లేదు ఏమన్నా భయం అవుతుంది. సరేలే గానీ ఎట్లా నేను కూడా దీంట్లో 5,000 వేసినాను కదా, నా దగ్గర పెట్టుకుంటాను. 5,000 వేసినావా? మళ్ళీ అదే పర్సెంటేజ్ ఎవరి దగ్గర ఎక్కువ కట్టింటే వాళ్ళు అట్లా కడుతుంటే చెప్పు. మాది సొంత ఇల్లు చెప్తా చూడు. నువ్వు ఏమన్నా బాడీ కొంపలు ఉన్నావు, నీకేంత బిల్డప్ ఇస్తే నేను సొంత ఇంట్లో ఉన్నదాన్ని, 10 ఎకరాల పొలం ఉన్నదాన్ని, నన్ను నువ్వు నమ్మకపోతే నీకు ఏం లేదు. నువ్వు ప్లాట్ఫారం నిన్నటి నమ్మాలి. నీకు అంత ఉంది కదా, ఎందుకు? సరే ఇప్పుడు చెప్తాను నేను. లాటరీ ఎందుకు? కాదు ఆశ. దురదలక్షణం కాదు, నాకు పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం. నిలబడచ్చు, చెప్పలేము. ఓటేసే వాళ్ళే కావాలి అంతే. వాళ్ళకి డబ్బులు ఇట్లా ఇట్లా పంచితే ఆ లాటరీ నచ్చింది అనుకో, నిలబడ కూడా అవకాశం ఉంటుంది. పని చేద్దాం. నువ్వు చూసేకేమో కొంచెం హీరోయిన్ లెక్క ఉన్నావు, ఒక సినిమా తీస్తే ఎట్లుంటది? చెయ్యొచ్చేమో. కరెక్ట్. ఒకవేళ 10 కోట్లు ఎప్పుడైనా చూసిందా? ఏమైనా మాడుతున్నా నువ్వు? మస్తు చూసాను. చూసింది టీవీలో పట్టుబడింటారు మరి అంతే చెబుతున్నా. చూసినావు. సరేలే కానీ అవన్నీ వద్దు.
ఏమన్నా మనం ఒకటే బాగుపడాలా లేకపోతే పక్కన ఫస్ట్ మనం బాగుపడదాం, తర్వాత వేరే బాగుపడదాం. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా ఇద్దాము ఇద్దాంలే. మనము సడన్ గా చేంజ్ అయినా మనకు అందరూ ఇట్లే చూస్తారు, మన మీద దృష్టి పెడతారు. నోట్లోకి అట్లా ఒక కట్ట నోట్లో వాడేసినప్పుడు పోతాడు. కరెక్టే మాట. లెక్క అవన్నీ కాదు. మళ్ళీ ఇప్పుడు ఏం లేదు, మనము ఇక్కడ ఉందమ్మా ఫారిన్ లో వెళ్ళిపోదామా, డబ్బు వచ్చినాక ప్లాన్ చేద్దాం చూస్తా. ఒక విషయం ఇప్పుడు నుంచి నేను ఆడనే శత్రుకి చేసిన ఒక లిస్ట్ రాసేసిన. అట్లా కాదబ్బా, ఇప్పుడు ఫారెన్ వాళ్ళు ఎవరు మనల్ని చూస్తారు, చూడరు. మనం ఇక్కడే ఉంటే బాగా హై లెవెల్ లో ఉంటే మనల్ని అందరం చూస్తారు. పని చేద్దాం మరి డబ్బులు కట్ట దండ వేసుకొని తిరుగుతాము. నేను ఆల్రెడీ మొత్తం ఒక పేపర్ లో లిస్ట్ రాసేసిన. అట్లా కాదే, ఓ బంగారం కొనుక్కుందాం, బంగారు లెక్క మెడలు వేసుకొని తిరుగుదాం. ఒక్కొక్క కేజీ వేసుకుందాం, గోల్డ్ లాగా. అట్లా అంటారు గోల్డ్ లేడీ అని తెలుసా? మరి రిచ్చు నేను రిచ్చు అక్క రిచ్చు ఏంటి, అందరు లక్ష్మీదేవి అంటారు తెలుసా నన్ను. కోకపేట అక్క మా అక్క. సరళక్క ఏదోలే గాని ఇప్పుడు మనకి లాటరీ తగిలింది అనుకో, నిజంగా తగిలింది అనుకో, పరిస్థితి కాదు తగులుతుంది కంపల్సరిగా. ఫస్ట్ పక్క వాళ్ళకి ఎవ్వరు ఇడిపించగల కెపాసిటీ నాకు ఉంది. అట్లయితే భయం లేదబ్బా. 10 కోట్లు మనకి దొరికినాయి అనుకో, లాటరీ కొట్టింది, ట్రాక్టర్ తీసుకోపోవాలా, ఆటో తీసుకోపోవాలా, ఏం తీసుకోపోవాలి, కారు బొలెరో తీసుకుపోదాము. వాళ్ళు డబ్బు వెంట మా చేతికి ఏమి ఇవ్వరు, చెప్పులు చిన్న సగం ఇస్తారు, నోట్ ఇస్తారు. చెక్కు నోట్ ఇస్తే మనం అమెరికాకి పోతే అక్కడ పోయి రిసీవ్ చేసుకుందాం. మనం ఇక్కడ తీసి డాలర్స్ ఇస్తారు మనకు, అక్కడ పోయి రిసీవ్ చేసుకుందాం అమౌంట్. పెరిగిందిలే మరి మన తాజ్ మహల్ అంతా పెరిగింది. జాగ్రత్తలు చేలు తీసుకుంటున్నావు, ప్యాంటు తీసుకుంటున్నావు, నీకు ఇస్తుందో లేదో కొంచెం అడుగు. మా అక్క అట్లాంటిది చాలా మంచిది. ఏం చూడక మాకేమి అంత ఆశ లేదు. ఒక 5 సెంట్ల ఇల్లు, ఒక 2 కార్లు. మీ రేంజ్ ఇదేనా చీప్ గా? సర్లేండి, అలాగే ఇస్తాలేండి. తర్వాత ఒక 5 కోట్లు మా పేరు మీద ఇచ్చేయంతే. నీకు 5 కోట్లు ఇస్తే మేమేం పంచుకోవాలంగా? నీకు 5 కోట్లు ఎక్కడ 10 కోట్లే కదా, లెక్కకు ఉంది కదా ఆల్రెడీ ఆస్తి. నీది అయిపోయింది, కార్డు కట్టింది నేను. అట్లా కాదక్క, ఏదో పొరపాటు అయింది. అవన్నీ అవసరం లేదు. కార్డు ఫస్ట్ లాటరీ టికెట్ నా దగ్గర పెట్టండి, వచ్చినాక నేనే ఫోన్ చేస్తాను మీకు. ఏమన్నా అక్క మాటే శాసనము, అక్క మాటే వేదము. ఏదో వచ్చినాక మాకు కొంచెం ముఖానికి పాడే చాలు. సరే సరే నేను చూసుకుంటాలే. కేరళకు పోతావు, గోవాకు పోతావు, తిరుపతికి పోతావు, శ్రీశైలంకి పోతావు, నీ ఇష్టం. నాకేమో వచ్చినప్పుడు కొంచెం నెంబర్ రావడం పక్క. మనం ఏదో వచ్చినప్పుడు 2 కోట్లు వచ్చినా సార్లే పోదాం బా. అదేమా అని నేను చూసుకుంటాను చెప్పాను కదా, మీకు టెన్షన్ ఎందుకు? ఇప్పుడు మా ఇంట్లోనే ఇప్పుడే వీడియో ఉంటాం. మా ఇంట్లో భోజనం చేసుకున్నా పోతావా, వీడియో ఉంటావా? లేదు లేదు, భోజనం చేసుకొని చూసుకొని నైట్ వెళ్తాను. మా అక్కలు పిలుస్తున్నారు, పోయేస్తావా? పోయేస్తా. పోయిరా, మేము మాట్లాడుతాం కొంచెం పని ఉందాక. కార్డు నా దగ్గర ఉండాలి, లాటరీ టికెట్ నా దగ్గర ఉండని. మీరు పోయి మీరు చూసుకోండి, నేను చూసుకుంటా దీని కథ. మీకెందుకు, మీకు డబ్బులు కలగదా? నేను చూసుకుంటా. నేను ఫోన్ చేసి వచ్చి డబ్బులు తీసుకొని పోండి. అక్క వీళ్ళు మా చిన్నమ్మలు పిలుస్తున్నారు, పోయిరా. అదే పోయేస్తా అంట. కొంచెం ఆమె కూడా డబ్బులు వసూలు చేసేది ఉంది. పోయేస్తా ఖచ్చితంగా వచ్చేస్తా. తొక్కర లాటరీ అయినాక మీకు కథ చెప్తా. అన్నా ఆ లాటరీ కాదన్నది, డూప్లికేట్ లాటరీ ఇచ్చిన. లేకపోతే ఈ అమ్మ చూసివా ఎంత బిల్డప్ ఇచ్చా, ఫుల్ బాగా నమ్మినావు. నాకు అప్పుడే డౌట్ వచ్చి లాటరీ ఒరిజినల్ లాటరీ ఆడబెట్టిన జిరాక్స్ లాటరీ తీసుకున్నా. వెరీ గుడ్, మనకు కొట్టాల కొడితే అంతే. చూసి కదా డబ్బులు మనకు కావాలి ఇప్పుడు. ఏమోలే అక్క ఇచ్చినప్పుడు తీసుకుందాము అంతే కదా. అక్క రాని ఏం పర్లేదు, ఏం లేదు, వచ్చేస్తాం మనకి ఖచ్చితంగా. ఫోన్ చేసి మాట్లాడిన ఇందాక నేను. నువ్వు ఎంత ఇస్తే నువ్వు నీ చేతితో ఎంత ఇస్తే అంత మాకు మంచిది. నాకేం కోట్లు 1000 కోట్లు వద్దు, ఎంత ఇస్తే అంత. సరే తీసుకోక పోయేస్తాం. నేను తీసుకుంటా, కొంచెం బాకీ కట్టేది ఉంది, అది కట్టొస్తాం. సరే 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 కంతులు కట్టాలి కదా, కంతులు కట్టలు పోదాంపా. పోయేస్తాం. ఇప్పుడు 2 గంటలకు వస్తుందా మెసేజ్? వస్తుంది. ఎంత 8:30 కదా, 9 కల్లా వచ్చేస్తుంది. 10 నిమిషాలే నాకు మెసేజ్ వస్తుంది. చిన్న మాకు ఫోన్ చేయగల కూడా వస్తాం.
పోయిరా పండుదాం అని అక్కడికి మీకు లాంటి డబ్బులు ఇస్తామని మీరు అనుకుంటున్నారా? వచ్చినాక మూతే తల ఒక 5,000 10,000 కొట్టేస్తా. గంటకల్లా వస్తుందని చెప్పారు కదా. ఏదో మెసేజ్ వచ్చింది. అదే నెంబరేనా? అయ్యో కాదే, ఆ నెంబర్ లేదు ఇది. అంటే ఇది అక్కడ నాకు ఫ్రాడ్ టికెట్ ఇచ్చినారా నాకు? అమ్మా నేనే జాతర అనుకుంటే నన్ను మించే జాతర అనుకుంటున్నాను. సరే చెప్తే నాకు పట్టుకుంటే నాకు అమ్మా నాకు రాంగ్ ఇస్తారా? చెప్తా